సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది పాలిటిక్స్కి సంబంధించి కాదు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వీడియో ఇది. వాళ్ళందరికీ ఒక అంశానికి సంబంధించి ఒక అవగాహన కోసం అందరికీ ఉపయోగపడేటువంటి ఒక వీడియో ఇది. కాబట్టి ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మనకు ఉండేటువంటి హక్కులేంటి? ఒక కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఉండేటువంటి హక్కులేంటి? ఒక రోడ్డు పైన ఒక కానిస్టేబుల్ లేకపోతే ఒక పోలీస్ అధికారో మన వాహనాన్ని ఆపినప్పుడు మనకు తెలిసి ఉండాల్సినటువంటి విషయాలు ఏంటి? సో లీగల్గా కానివ్వండి, మనకు ఉన్నటువంటి రైట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఆ వ్యక్తికి న్యాయం జరుగుతుంది. తెలియకపోతే న్యాయం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, అన్యాయం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏది తెలియనప్పుడు ఆ న్యాయం జరిగేలోపు ఆ వ్యక్తికి అన్యాయం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి కానీ మనకు ఉన్నటువంటి రైట్స్ అన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో వాటికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మన ఛానల్లో ఇక మీదట లీగల్కి సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ అనుకోండి, పాలిటిక్స్ వీడియోలు ఎవరికి రీచ్ కాకపోయినా, ఎవరు చూడకపోయినా పెద్ద నష్టమే ఉండదు. కానీ ఇలాంటి విషయాలు మన జీవితంలో మనకు ఎక్కడో చోట మనకు సమస్య ఎదురవుతుంది. ఎక్కడో చోట మనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట పోలీస్ అధికారులు ఆపుతారు. ఏదో రోజు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, ఏదో రోజు మనం కోర్టు గడప తొక్కాల్సి వస్తుంది. ఇట్లా వీరి సమస్యలు వచ్చినప్పుడు మనం అక్కడ కొన్ని విషయాలు తెలుసుకొని ఉంటేనే మనకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక బెయిల్ అప్లై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో కూడా మనకు చాలామందికి తెలియదు. ఒకరు మన కోర్టులో వాయిదా ఉన్నప్పుడు ఆ రోజు వాయిదా అటెండ్ కాకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి భయం కూడా చాలామందిలో ఉంటుంది. పిటిషన్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా, వరుసగా 3 సార్లు వాయిదాకు వెళ్ళకుంటే ఏమవుతుంది? సో ఇట్లా అనేక విషయాలు అంటే లీగల్కి సంబంధించి చాలామంది తెలియదు. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ లీగల్కి సంబంధించి మీ అందరికి ఒక అవగాహన కల్పించాలని చెప్పి, అంటే నేను వీడియోలు చేయడం కాదు, మనకు పరిచయం ఉన్నటువంటి లీగల్గా అంటే అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మీకున్నటువంటి అనుమానాలను, ఇప్పుడు మీకు లీగల్గా ఉన్నటువంటి ఇబ్బందులు, మీ ఆస్తి విషయం అనుకోండి, లేకుంటే ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొడవలు అనుకోండి, లేకపోతే వేరే ఏదైనా సరే లీగల్కి సంబంధించి ఏదైనా సరే. కొంతమందికి కొన్ని డిసిషన్ తీసుకోవాలి అర్థం కాదు. కొంతమందికి లాయర్ని కలవాలంటే ఎక్కడ కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. కొంతమందికి లాయర్ల నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళు సరైన మీకు అవగాహన కల్పించేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు వాళ్ళు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో. కాబట్టి మీకున్నటువంటి అనుమానాలను కనుక ఇప్పుడు నేను వీడియో చేస్తూ ఉన్నాను కదా, ఈ వీడియో కింద మీ కామెంట్ రూపంలో మీ అనుమానాలు పెట్టండి. మీకున్నటువంటి సమస్య ఏంటో చెప్పండి. చెప్తే మనకు ఎవరైతే ఇప్పుడు కొంతమంది అడ్వకేట్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ నేరెళ్ల మాల్యాద్రి గారు, మాజీ జడ్జి కూడా ఆయన, మనకి ఇప్పటికీ కొన్ని లీగల్కి సంబంధించి కొన్ని వీడియోలు ఇస్తాడు. ఇండియన్ లాస్ అనేటువంటి ఒక ఛానల్ కూడా ఉంది, అది కంప్లీట్ లీగల్కి సంబంధించి. ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత వాటికి సంబంధించి అందులో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో కూడా ఖచ్చితంగా ఉండాలని, ఎందుకంటే మనకు వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంది. మనకు నెలలో సుమారుగా ఒక 15 లక్షల మంది మన ఛానల్ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈ లీగల్కి సంబంధించి నేనే చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నా మీద ఒక కేసు నమోదైంది. నేను జర్నలిస్ట్గా ఉన్నా కాబట్టి ఒక వ్యక్తిని నేను అంటే ఎస్ఐ పేరు, అంటే వాళ్ళ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళ పేరు మనం చెప్పకూడదు, కానీ ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తిని రోడ్డు పైన కొడతా ఉంటే ఎందుకు ఇలా కొడుతున్నారు సార్ అని చెప్పి నేను క్వశ్చన్ చేసినందుకు ఆ వ్యక్తిని వదిలేసి ఆ వ్యక్తి ఎటుపోయినాడు తెలియదు, ఇంకా నా మీద పడ్డారు. నా మీద పడి నాకు వాళ్ళకు మధ్య గొడవ జరగడం, నా తప్పేం అడిగాను, నేను ఏం మాట్లాడాను, నా తప్పే లేదు కదా అన్న కూడా వినకుండా నా మీద 2 సెక్షన్ల కింద కేసు పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నేను కోర్టు చుట్టే తిరుగుతూ ఉన్నాను. సో మన వైపు న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకుంది. ఇప్పటివరకు అయితే మన వైపు ఎవిడెన్స్లు కానీ అవి కానీ వాళ్ళు అన్నీ అబద్ధాలు సృష్టించి రాశారు. కాబట్టి మనకు ఆ భగవంతుడి దయ వల్ల మనకు న్యాయంగా ఉన్నాం కాబట్టి మన వైపే మనకు ఫేవర్గానే ఉంది. సో ఇట్లా నేను అక్కడికి వెళ్ళినప్పుడు, కోర్టుకు వెళ్ళినప్పుడు చాలామంది పాపం చదువురాని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అనుకోండి, చాలామంది అక్కడ ఆడవాళ్ళు వస్తారు. మనను వాయిదాకి వెళ్ళినప్పుడు పిలిచే టైం లోపల వాళ్ళందరితో మనం మాట్లాడుతుంటాం, మీ కేసు ఏంటి అని చెప్పి మనం వాళ్ళని అడుగుతాం, వాళ్ళు కూడా మనం అడుగుతూ ఉంటారు ఏం కేసు అని అడుగుతూ ఉంటారు. సో అంటే చాలామందికి ఈరోజు నా కోర్టు వాయిదా ఉందని తెలియదు, పలానా లాయర్ కావాలి, ఆ లాయర్ నెంబర్ మీ దగ్గర ఉందా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. పాపం ఆ రోజు వాయిదా ఉన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకు. సో ఇప్పుడు ఈ కోర్టులో మన వాయిదా ఉందా లేదా తెలుసుకోవచ్చు, మన కేసు యొక్క స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో అప్పుడు అనిపించింది నాకు, ఖచ్చితంగా మనం ముఖ్యమైనటువంటిది అనిపించింది ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి. సో వాళ్ళకు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ కానీ సోషల్ మీడియా బాగా వాడతారు. కాబట్టి ఈ లీగల్కి సంబంధించిన ఒక అవగాహన కల్పించాలి, వాళ్ళకు ఉన్న హక్కులను మన బాధ్యతగా మనం వాళ్ళకి తెలియచేయాలి.
అనే ఉద్దేశంతోనే ఇప్పుడు మన ఛానల్లో ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటలకు, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ 2 రోజులే. ఈ 2 రోజులే ఎందుకు చెప్తున్నానంటే, శుక్రవారం రోజు కనుక వీడియో మనం సాయంత్రం అప్లోడ్ చేస్తే సాటర్డే, సండే 3 రోజులు హాలిడే ఉంటుంది కాబట్టి ఎవరైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మంగళవారం పెడితే కూడా మనకు బుధవారం, గురువారం, మండే చూడరు, బుధవారం, గురువారం, శుక్రవారం దాకా మళ్ళీ ఆ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. సో మధ్యలో ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా కూడా మీరు ఏదన్నా కామెంట్ రూపంలో పెట్టి నాకు దీని మీద అవగాహన కల్పించండి, నాకు సలహా ఇవ్వండి అని పెట్టినా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ఈ 2 రోజులే కాకుండా మిగతా రోజుల్లో కూడా అప్లోడ్ చేసి మీకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేటువంటి ఒక కార్యక్రమం అయితే నేను చేస్తాను. సో కాబట్టి ఈ వీడియో కింద మీకు లీగల్గా ఉన్నటువంటి అనుమానాలను కామెంట్ బాక్స్లో పెట్టండి, వీడియో పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సో మన ఛానల్ ఎక్కువగా పాలిటిక్స్కి సంబంధించే ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా మనం ఈ లీగల్కి సంబంధించి ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా మీరేమన్నా ఇలాంటి వీడియోలు కూడా ప్రజలకు ఉపయోగపడతాయని ఏదో చెప్తే కనుక వాటికి సంబంధించి కూడా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇచ్చే సలహాలు, సూచనలు, మీ అభిప్రాయాలు నాకు చాలా చాలా విలువైనవి కాబట్టి మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వాటికి అనుగుణంగా నేను వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. నాకు కూడా ఇలాంటి వీడియోలు చేస్తే నాకు కూడా కొంత వీటిపైన అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. సో